పాస్ట్ లైఫ్ రీగ్రెషన్ అంటే నేను ఇంత చేసినా కదా, ఈ థర్డ్ ఐ విజన్స్, తర్వాత ఈ క్లియర్ మైండ్స్, ఇంట్యూటివ్ నాలెడ్జ్ ఇది బాగా పనిచేస్తుంటుంది మెడిటేషన్ చేసే వాళ్ళకి. అంటే నేచర్ అనేది అన్ని ఎనర్జీస్ని, పవర్స్ని అప్పుడే పర్మిట్ చేయదు. అది ఆ వ్యక్తికి ఏది అవసరమో దాన్ని పర్మిట్ చేస్తుంటుంది. అయితే ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది నేను చేస్తే నేను కాంటెంపరీ ఆఫ్ బుద్ధా ఉన్నా. నేను బుద్ధాస్ టైంలో నేను ఉన్నా. మంజునాథ్ నా పేరు అప్పుడు. నేను మంచి మాస్టర్ని ఆ టైంకి, ఎన్లైటెండే. తర్వాత నేను రీసెంట్ ఒక 3 లైఫ్ టైమ్స్ నేను బ్రహ్మచారిగానే ఉన్నా. బుద్ధిస్ట్ మాంక్గా నా లైఫ్ గడిచింది. నేను గౌతమ్ బుద్ధునికి సంబంధించిన ధర్మము, ఆయన టీచింగ్స్ని తీసుకెళ్ళేటండి ప్రజల్లోకి. ఆ విధంగా నా జీవితం గడిచిపోయింది ఒకనొక లైఫ్ టైంలో. ఆ తర్వాత హిందూ మాంకు వచ్చిన. ఈ 3 లైఫ్ టైమ్స్లో నేను ఎక్కడ మ్యారేజ్ చేసుకోలేదు. అంటే నేను ఇండివిజువల్గానే బతికినా. అంటే బుద్ధిస్ట్ మాంకు వచ్చినప్పుడు నేను ఏషియన్ కాంటినెంట్లోనే వచ్చిన. అక్కడ ఏంటంటే మా ఫ్యామిలీలో ఒక మాంక్ వెళ్ళాలి, ఇంట్లో నుంచి ఒకరు ఆ మానిస్టరీకి వెళ్ళాలి మేము. అట్లా నాకు 2 సిస్టర్స్ ఉండే. నేను అప్పుడు ఒకరినే. మా తల్లి ఎంతో ఏడ్చింది ఆ మాంక్గా నేను అవుతున్నా అంటే. అట్లా నేను మాంక్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినా. ఆ లైఫ్ మొత్తం అంతా గౌతమ్ బుద్ధ ఆయన టీచింగ్స్ స్ప్రెడ్ చేయడము, ఆ దానికి నేను లైఫ్ డెడికేట్ చేసిన. ఒకనొక లైఫ్ టైంలో నేను ఇస్లాంలో కూడా వచ్చిన. దాంట్లో కూడా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసిన నేను. అయితే నేను 3 లైఫ్ టైమ్స్ నేను ఎందుకు చేసుకోలేదు మ్యారేజ్ అంటే, నేను ఒకనొక టైంలో బీయింగ్ ఏ కింగ్ ఉన్నా. నేను రీఇన్కార్నేషన్ ఆఫ్ అశోక అని తెలుసుకున్నాను నేను. అంటే నేను చాలా వేల మంది చనిపోయారు నా బ్యాటిల్లో. కళింగ యుద్ధము విన్నాం కదా. అయితే అదంతా పాపము, అది నా ద్వారా జరిగిందని దాంతో దాన్ని ప్రక్షాళన చేసుకోనికి ఈ 3 లైఫ్ టైమ్స్ నేను చాలా హైలీ ఇంటెన్స్ ప్రాక్టీస్ చేసిన. అంటే జస్ట్ స్పిరిచువాలిటీకి నేను డెడికేట్ అయి ఉన్న టైమ్స్ చెప్తున్నాను. తర్వాత నేను తెలుసుకున్న ట్రూత్ ఏంటంటే, కర్మ, అకర్మ, వికర్మ ఇట్లా ఉంటాయి. అంటే ఒక పని చేసి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. నేను పని చేస్తా కానీ నాకు రిజల్ట్ నేనేం ఆశించను అనేది ఒక స్టేట్. తర్వాత నేను అనేది లేకుండా చేస్తా పని అనేది అదొక స్టేట్ ఆఫ్ మైండ్. యాక్చువల్ ఏంటంటే నేను